కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఇక్కడ రాయబడుతున్నటువంటి కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక, కొరింథీలైనప్పటికీ సంఘంగా కట్టబడుతుందో సంఘంగా నిర్మించబడుతున్నటువంటి వారము, దేవుని మందిరంగా నిర్మించబడుతున్నటువంటి మనకు కూడా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి. ఫుట్ నోట్లో రాయబడుతుంది వెంటాడుడి, ప్రేమ కొరకు అభ్యసించుడి. ఈ వర్తమానం తెలియపరచే కారణం ఏంటంటే, సంఘ క్షేమాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు. సంఘ క్షేమాభివృద్ధి అంటే సంఘం అంటే ఎవరు చూసినట్టయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? దేవునికి మీరు ఆలయమై ఉన్నారు అంటే మందిరంగా ఉన్నారు, సంఘంగా ఉన్నారు. మీలో దేవుడు నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? మనలో దేవుడు నివసిస్తారని చెప్పినటువంటి మాట మీరు ఎరుగరా అంటున్నాడు. ఇదే కొరింథీయులకు రాస్తున్నటువంటి ఇదే పత్రికలో పౌలు గారు. అయితే ఆత్మీయ వరాలు ఇచ్చింది దేనికంటే సంఘ క్షేమాభివృద్ధి. అది సంఘ క్షేమాభివృద్ధి ఏంటి? నేను ఒక సంఘము, నేను ఒక మందిరము, మనము ఒక మందిరము, ఒక 10 మంది కూడుకున్న వారందరూ కూడా ఒక మందిరంగా ఉండాలి, ఒక కుటుంబం కూడా ఒక మందిరము. ఈ విధంగా చూసినట్లయితే మనందరం కూడా ఆత్మీయ మందిరము, శరీరాలుగా కనబడుతున్నప్పటికీ ఆత్మీయ మందిరము. ఆత్మీయ మందిరంగా ఉన్నటువంటి వారికి క్షేమాభివృద్ధి కలగాలంటే ఏం కావాలి? ప్రేమ కావాలి. ప్రేమ కొరకు ప్రయాసపడుడి. అయితే ఇక్కడ రాయబడుతుంది, ప్రేమ కోసం ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా ప్రవచన వరమును అపేక్షించుడు. అంటే ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి, తర్వాత విశేషంగా ఒక వరాన్ని మాత్రం మీరు అపేక్షించండి. అంటే చెప్పబడినటువంటి ఇక్కడ వరాల్లో ఒక్కటి మాత్రం మీరు అపేక్షించండి. అది దానివల్ల దానికోసం ప్రయాసపడుడి, దాన్ని వెంటాడండి. వరాలు ఉన్నాయి. ఆ వరాలు ఏంటో మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 11 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనం చూసినట్టయితే మనకి కనబడుతుంది. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు. ఈరోజు ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని సంఘంలో ఉన్నట్లయితే, అంటే నేను పాస్టర్ని, మేము దీర్ఘకాలంగా పాస్టర్గా ఉన్నాము, లేకపోతే దీర్ఘకాల విశ్వాసులము, ఈ విధంగా కాదు. అందరికీ సమానంగా దేవుడు తన వరాలను ఇచ్చాడు. అందరికీ ప్రయోజనం అవ్వాలి. ఒక వరం అందరికీ, ఆ సంఘంలో ఉన్న వారికి. ఇప్పుడు నేనున్నాను, నేను తీసుకున్నటువంటి ఆహారం నా దేహాన్ని మొత్తానికి నాకు బలాన్ని ఇస్తుంది. చేతికిచ్చి కాలికి అనదు. అర్థమైందా? ఒక్క శరీరంగా ఉన్నాము, క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, అది సంఘం. నాలో కూడా నేనేం చేస్తున్నాను, నాకు ఎలాగైతే శరీరాన్ని పోషించుకుంటున్నానో సంఘ పోషణ కొరకు వరాలు ఇవ్వబడ్డాయి. సంఘం దానికి క్షేమాభివృద్ధి. నేను బలమైన ఆహారం తీసుకోవటానికి కారణం ఏంటి? బలాన్ని పొందుకోవటానికి. నా ఆరోగ్యరీత్యా నేను నా శరీరాన్ని పోషించుకుంటున్నాను. అలాగే సంఘ పోషణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. క్రైస్తవుడు అంటే సంఘ క్షేమాభివృద్ధి కోరేవాడు. సంఘ క్షేమాభివృద్ధి కోరేవాడే కానీ తన సొంత కుటుంబాన్ని క్షేమంగా కోరుకునేవాడు కాదు, తన సొంత దేహాన్ని క్షేమంగా ఉంచుకునేవాడు కాదు క్రైస్తవుడు. అలా అయితే క్రైస్తవుడిగా ఉండటం వ్యర్థం, లోకంలో ఉండటమే బెటరు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం కాదు. తీర్పు తీర్చట్లేదు, బైబిల్ తీర్పు తీర్చుందని చెప్తున్నా. కాబట్టి సంఘక్షేమం కొరకు, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి కొరకు ఆత్మ ప్రత్యక్షత. ఈరోజు చూసినట్టయితే ఒక్కొక్క సేవకుడు నేను పరిశుద్ధుడిని, మేము పరిశుద్ధులము, మేమే గొప్ప, మీరందరు కాదు అంటారు. సంఘంలో కాదు. సంఘం అంటే అందరి ప్రయోజనం కొరకు ఉంది. ఈరోజు నేను వాక్యం చెప్పినంత మాత్రం నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడకూడదు. లేకపోతే సంఘానికి నేను అన్ని చేస్తున్నానని చెప్పి, డబ్బులు ఇస్తున్నానని చెప్పి నేను మాట్లాడకూడదు. ఎవరు లేరు, ప్రతి ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవుతున్నానంటే మాట్లాడకూడదు. నేను ఉద్యోగాన్ని విడిచొచ్చాను అంటే మాట్లాడకూడదు. ఇవి కాదు. నీ క్షేమాభివృద్ధి నువ్వు చూసుకోవటం కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం మాట్లాడాలి. సంఘాన్ని మనం గద్దిస్తున్నప్పుడు గాయపరుస్తున్నామా అనేది గుర్తుపట్టాలి. గద్దింపు అని చెప్పి గాయపరిచే స్థితిలో మనం చూస్తుంటాం. ఎందువల్లంటే పరిశుద్ధతమైనటువంటి జీవితం నాలోనే ఉందనుకోవటం.
పరిశుద్ధులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం పిలువబడ్డాం. అది నా వ్యక్తిగత సంఘం క్షేమంగా ఉండాలి. అలాగే నా పొరుగువాడు కూడా నిన్ను వలే నీ పొరుగువాడిని, అంటే నా దేవునికి హృదయపూర్వకంగా నేను ఆరాధన చేయాలి, మనస్తో ఆత్మతో హృదయంతో చేయాలి. అలాగే ఇరుగు పొరుగు వారికి కూడా ఈ యొక్క ఆరాధన కూడా నేర్పాలి. వారు కూడా ఈ సత్య మార్గంలో నడిపించాలి తప్ప గద్దిస్తున్నానని చెప్పి గాయపరచకూడదు. గాయపరిచే పరిచర్య కాదు ఇది. గద్దించవచ్చు కానీ గాయపరిచే పరిస్థితి కాదు. ఎందువల్లంటే అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి, అందరిని కూడా కలుపుకోవాలి, అందరి ఆత్మల కొరకు ప్రయోజనకరంగా మనం మాట్లాడాలని ఇక్కడ అందరి ప్రయోజన కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఆత్మీయమైనటువంటి వరాలు ఒక సంఘానికి ఇచ్చాడంటే ఆ సంఘం మొత్తం కూడా ఆ వ్యక్తే కానీ ఆ కుటుంబమే కానీ, సంఘం అంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక సంఘంగా కూడుకున్నటువంటి అందరూ కూడా అందరికి కలిపి అందరి ప్రయోజనం కొరకు అందరూ కూడా పిలువబడింది పరిశుద్ధులుగా ఉండటానికి. ఎవరం కూడా పరిశుద్ధులం కాదు. నేను ఉద్యోగం వదిలేసినంత మాత్రాన పరిశుద్ధుని కాదు, వ్యాపారాన్ని వదిలేసినంత మాత్రాన పరిశుద్ధుని కాదు, ఇంకా రకరకాలైనటువంటి వాటిని వదిలేసినందువల్ల నేను ఇంకా పరిశుద్ధుని అయిపోలా. నాలో ఉన్నటువంటిది ఇంకా ఏమున్నదో వదిలించుకుంటూ పోవటమే, పాపం అన్నటువంటి విషయాలను వదిలించి వెళ్ళటమే పరిశుద్ధత. ఉద్యోగం చేసి బ్రతకచ్చు. పౌలు గారు కష్టపడి సంపాదించుకోవడం వేరు, సంపాదించుకోవడం కాదు. పౌలు గారు తన కొరకు వారి కొరకు కష్టపడి పని చేసుకుంటూ దేవుని సేవ కూడా చేశాడు. ఆస్తులు సంపాదించుకోవడం కోసం, బంగళాలు సంపాదించుకోవడం కోసం, సంఘాలు సంపాదించుకోవడం కోసం ఆయన ఆస్తులు సంపాదించలేదు. ఆయన అనుదిన ఆహారం కొరకు ఆయన కష్టపడ్డాయని చెప్పి స్వయంగా ఆయన చెప్పాడు. చివరికి ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. ఎక్కడైనా రాసేవాడు కదా నేను ఇంకా చేయలేదని. కానీ ఫిలిప్పీలో రాస్తాడు, ఆయన చేసుకోలేని పరిస్థితిలో ఉన్న టైంలో ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం తీసుకొచ్చి సాయం చేసిందని చెప్పి ఆయన రాస్తుంటాడు. ఆయన నాకెంతో సహకరించారని చెప్పి. ఎందువల్ల చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు వాక్యాన్ని బోధించిన వారు ఆయన్ని పోషించినట్టుగా కనబడుతుంది. కానీ ఆయన ఎక్కడా కూడా నేను ఇంకెంతటితో ఆపేశానని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి సంఘ పోషణ కోసం సంఘాన్ని మనం ఏం చేయాలంటే క్షేమాభివృద్ధిని కోరాలి. సంఘ క్షేమాభివృద్ధి కోరేవాడు ఏమిటంటే అందరి ప్రయోజనం కొరకు మాట్లాడతారు, అందరి ప్రయోజనాన్ని చూస్తారు. ఎలాగంటే ఆత్మ అనుగ్రహించబడింది. ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆత్మ ఇచ్చాడు దేవుడు. ఇక్కడ రాయబడుతుంది, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములను, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఇవి అన్నీ కూడా ఈ ఆత్మీయ వరాల్లో చూసినట్టయితే ప్రతీది కూడా సంఘ క్షేమాభివృద్ధి. అది నాకు, నా కుటుంబానికి, సంఘానికి మొత్తానికి క్షేమాభివృద్ధి. ఇక్కడ చూస్తే సంఘ క్షేమాభివృద్ధిలో అందరూ ఉంటారు. ఒక పాస్టర్ గారు కుటుంబమే ఉండదు, ఒక సంఘ పెద్ద కుటుంబమే ఉండదు, ఒక సీనియర్ జూనియర్ అని ఉండదు. పోషణ అందరికీ కూడా అందబడాలంటే ముందు మీకేం కావాలంటే ప్రేమను ప్రయాసపడి, ప్రేమను వెంటాడు. ప్రేమ లేనివాడు ఏం చేస్తాడంటే, ప్రేమ లోక ప్రేమ కాదు, అది దేవుని ప్రేమ. ఏంటంటే సత్యము దేవుడి ప్రేమ. లోక ప్రేమ కాదు, అది ఆత్మను రక్షించే ప్రేమ. లోక ప్రేమ అంటే వాడికి ఆస్తులు ఇవ్వటం అయ్యి లోక ప్రేమ. సత్యంగా నేను జీవిస్తున్నప్పుడు నా దగ్గర సత్యమైనటువంటి ధనం కొద్దిగా ఉంటుంది, అది నేను ఇచ్చి వాడిని చేసుకునేది ప్రేమ కాదు. సత్యవాక్యమును చెప్పడం కోసం నేను లేమిలో ఉంటా, సత్యంలో నేను ఉండి సత్యవాక్య ప్రకారం నేను పనిచేయటం చేత, నేను సత్యంలో ఉండటం చేత ఇతరులకు ఏం చెప్తా, సత్యం చెప్తా. అది ఆ విధమైనటువంటిది క్షేమాభివృద్ధి. సంఘ క్షేమాభివృద్ధి ఏంటంటే నాలో సత్యం పనిచేయాలి, ఎదుటి వాళ్ళు కూడా అది పనిచేయటానికి తెలియపరచాలి, అంతే తప్ప ఆస్తులు ఇచ్చి కాదు.
ఆస్తులు ఇచ్చి నీతిమంతులు అవ్వాలని చూస్తారు ఈ లోకంలో. పాపాలు చేసిన వారందరూ కూడా ఏం చేస్తారంటే ఏదో కొంతమందికి అన్నదానం, తర్వాత ధనదానం ఏదో చేద్దాము, దానివల్ల పాపాలు పోగొట్టుకుందాం అనుకుంటారు. కుదరదది. నీ దగ్గర డబ్బు లేకపోయినా కూడా నువ్వు సత్యాన్ని ప్రకటించడం కోసం, నువ్వు సత్యాన్ని అంగీకరించడం చేత నువ్వు లేకుండా జీవిస్తూ ఇతరులకు సత్యం చెప్పడమే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అంటే. అబద్ధం చెప్పి మన గ్రిప్పులో పెట్టుకోవడం, మన చేతిలో పెట్టుకోవడం, నా చేతిలో ఉండాలి, సంఘం చేతిలో ఉండాలి, ఈ కోరికలు కోరుకోకూడదు. ఇది లోకరిచ్చేది. దేవుని దగ్గరికి వచ్చిన వారందరూ కూడా సంఘ క్షేమాభివృద్ధిని కోరుకోవాలి. సంఘ క్షేమాభివృద్ధి ఒక కుటుంబానికే కాదు, ఆ సంఘముకి. నా నా వ్యక్తిగతంగా నేను ఎలాగైతే ఆరోగ్యాన్ని చూసుకుంటానో అలాగే నా కుటుంబాన్ని చూడాలి, నా సంఘాన్ని చూడాలి. సంఘం అంటే ఆ విధమైనటువంటి వాటిలో ఉండాలి. ఇది ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడని కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఆత్మ వరాలు మనం ఇక్కడ రాయబడినటువంటి వరాలు మనం చూసాము. వీటన్నిటిలో కూడా మీరందరూ కూడా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నిటిలో కూడా కోరుకోండి. అట్లాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరంలో అపేక్షించుడు అన్నాడు. ఇది తర్వాత మాట్లాడదాం. అసలు ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? చూసినట్టయితే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనం. అంటే చాలా మంది ఆత్మ వస్తే భాషలు మాట్లాడుతాం అనుకుంటారు. అంటే అన్య భాషలు అంటే ఎవరికి అర్థం కాని భాషలు అనుకుంటున్నారు. అది కాదు అని మనం గ్రహించాలి. అసలు ఆత్మ ఏ విధమైనటువంటి ప్రేరేపణ కలిగిస్తుంది? ఆత్మ వరాలు అనుగ్రహించబడ్డాయి. ఆత్మ ఏ విధమైనటువంటి తెలియజేస్తుంది? ఆత్మ అంటే ఏంటి? ఆత్మ రావటం అంటే ఏంటి? ఆత్మ వస్తే అన్య భాషలు మాట్లాడటం ఏంటి? ఇవి ఎలా జరుగుతాయి అనేది మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనంలో, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏం చెప్పబడుతుంది ఇక్కడ? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, మేడగదిలో ఉన్న వారందరూ కూడా నింపబడిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి. పరిశుద్ధాత్మ వస్తే ఏం చేస్తుంది? వాక్శక్తి ఇస్తుంది. అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడేది. వాక్శక్తి అంటే ఏంటి? మనం చూసినట్టయితే ఆ పరిశుద్ధాత్మల గురించి యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో ఆయన తెలియపరిచినటువంటి మాట మనం చూసినట్టయితే 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. అక్కడ అపోస్తల కార్యాలు ఏం చెప్పబడుతుంది? వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాక్శక్తి చేత వాళ్ళు ఏం చేశారంట? నిండుకున్న వారే అన్య భాషలు మాట్లాడారు. వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. అంటే నేడు మన సంఘాల్లో చూస్తే భాషలతో మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. ఎట్లా మాట్లాడతాం? సర్వసత్యములోనికి ఉపదేశం తీసుకెళ్ళినప్పుడు వచ్చే భాష వేరు. అబద్ధ లోకాన్ని ప్రకటించి ఇప్పుడు మాట్లాడండి అని వచ్చేది దురాత్మది. గుర్తుపట్టండి. ఇప్పుడు భాషలతో మాట్లాడని చెప్పి భాషలతో ఎవరు మాట్లాడతారు? వాక్శక్తి ఇవ్వాలి. వాక్శక్తి ఎక్కడేస్తుంది? పరిశుద్ధాత్మ ఏం చెప్తుందంట? ఆయన తనంతట తానే ఏమీ బోధించడంట. ఏం చేస్తాడు? నే వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. వేటిని అంటే వినునో, వేటిని విన్నంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? తండ్రి యేసుక్రీస్తు వారు చెప్పింది ఏదైతే చెప్పాడో అది ఆయన దగ్గర నుంచి వచ్చిన మాటలనే చెబుతాడు. అవే విన్నాడు ఆయన, అవే చెప్తాడు. అవి రావడం చేత సర్వసత్యంలోనికి ఏం చేస్తుందంట? సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అప్పుడొచ్చే అన్య భాష, సర్వసత్యములో నుంచి వచ్చే అన్య భాష వేరు. హృదయం తెప్పరిల్లుతుంది, ఆత్మ సంతోషిస్తుంది, గంతులు వేస్తుంది. ఇప్పుడు మాట్లాడండి అని చెప్పి అబద్ధ లోకాన్ని ప్రజెంట్ చేసి
పాత నిబంధన గ్రంథంలో ఉన్న అద్భుతాలను తెలియపరిచేసి ఇప్పుడు ప్రార్థించండి, ఇప్పుడు ఆరాధన చేయండి, ఇప్పుడు అన్య భాషలు మాట్లాడండి. దేనికి అన్య భాషలు? ఎవరికి క్షేమం అది? సంఘక్షేమానికి కాదు కదా, నీ వ్యక్తిగత సంఘానికి కూడా కాదు అది. నీ వ్యక్తిగత శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు కూడా ఉపయోగం లేదు. అన్య భాషలో ఆత్మలో నుంచి వచ్చేవిగా ఉండాలి. ఆత్మ ఇప్పుడు ఆత్మరక్షణ కొరకు సర్వసత్యంలోనికి నడిపించటం. సర్వసత్యంలోనికి నడిపించినప్పుడు వచ్చే భాష వేరు, సర్వలోక సంపాదన ప్రకటించిన తర్వాత వచ్చే భాష వేరు. దురాత్మ భాష అది. అది మీకెందుకు అంటున్నాడు ఆయన? పరిశుద్ధాత్మ సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇచ్చాడు, శరీర క్షేమాభివృద్ధి కోసం కాదు. సంఘం, ఆత్మీయ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇది. ఆత్మీయ సంఘంగా కట్టబడుతున్న వారి క్షేమాభివృద్ధి అందరి కొరకు అది ఆ భాష మాట్లాడటానికి ఇచ్చాడు ఆయన. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు, నా సంఘం కొరకు. మొదట దేవాలయం నేనుగా నన్ను పోషిస్తుంది. అది సర్వసత్యాన్ని నేను అంగీకరించినప్పుడు, అబద్ధధనాన్ని విడిచిపెట్టినప్పుడు, అబద్ధ లోకాన్ని వదిలేసినప్పుడు సర్వసత్యంలోనికి నన్ను నడిపిస్తున్నట్లు, ఆ సర్వసత్యంలో నేను నడుస్తున్నప్పుడు నా కుటుంబాన్ని నడుపుతాను. నా కుటుంబం తర్వాత నా సంఘాన్ని కూడా నేనేం చేస్తాను? సర్వసత్యంలోనికి నడుపుతా. ఇందువల్ల సత్యము నాలో పనిచేసినప్పుడు కుటుంబంలో పనిచేస్తుంది, కుటుంబంలో నుంచి సంఘంలో పనిచేస్తుంది. కాబట్టి అందరి ప్రయోజనం కొరకు ఏం చేయాలి? భాషలు మాట్లాడాలి. అది అందరి కొరకు ప్రయోజనం అంటే వాక్శక్తి. వాక్శక్తి అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే విన్నాడో అవి తెలియపరుస్తుంది, వాటి ద్వారా సర్వసత్యములోనికి నడిపిస్తుంది, వాక్శక్తి అనుగ్రహిస్తుంది. ఈ వాక్యాన్ని పట్టుకుని అపోస్తల కార్యాల్లో వాక్యాన్ని పట్టుకుని మేడగదిలో పరిశుద్ధాత్మ దిగాడు, అన్య భాషలతో మాట్లాడేశారు అంటే వాక్శక్తి. ఏ వాక్శక్తి మాట్లాడుతున్నారు, ఏం చెప్తుంది వాక్యం అని కూడా చూడకుండా ఏం చెప్తారంటే పరిశుద్ధాత్మ ఇచ్చే వాక్శక్తిని అర్థం కాక అర్థం పర్థం లేకుండా వాడేస్తుంటారు. గట్టిగా అరిసేయటం, గట్టిగా అలర చేసేసి ఏం చెప్పాడో కూడా అర్థం కాకుండా గజిపిజి చేసి కన్ఫ్యూజ్ చేసేది కాదు పరిశుద్ధాత్మ దేవుడు. క్లియర్గా వాక్శక్తి, సత్యవాక్యాన్ని సరిగ్గా వివరించినప్పుడు ఆ వచ్చే వాక్శక్తి వేరు. మీరు ఒక మాట గమనించండి, లోకంలో నీకు ఈ విధంగా హెల్ప్ అందబోతుంది పలానా చోట నుంచి అన్నప్పుడు ఆయనకు వచ్చే ఆనందం వేరు. ప్రభుత్వం నేను గుర్తించింది నీకు ఇవ్వబోతుందంటే నమ్మకం, అది శరీరంలో ఉన్నటువంటి ఆనందం అది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేది సత్యము, ఆత్మ రక్షించబడుతుంది. నీకు ఇవ్వబోయే ఆత్మ కనబడింది అది అప్పుడే. దాన్ని గ్రహించినప్పుడు గ్రహించటానికి వాక్శక్తినిచ్చేది, అది ఆత్మీయ మందిరానికి ఉపయోగపడుతుంది. దాని కొరకు దేవుడు ఇస్తుంది అది. అందుకని మీరు ముందు ప్రేమ కలిగి ఉండాలంటాడు ఆయన. అందుకని ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 16:14 చెప్తున్నారు కదా, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. మీరన్నీ కూడా ప్రేమతో చేయండి. ముందు ప్రేమ అంటే ఎవరు? గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమై ఉన్నాడు. యేసుతో క్రిస్మస్ కాదు, యేసుతో పండగలు కాదు, యేసుతో రకరకాలైనటువంటి మంత్లీ ప్రేయర్స్ కాదు. యేసుతో మీరు చేయాల్సిందంటే మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రేమతో అంటే ప్రేమై ఉన్నటువంటి దేవుణ్ణి చూసి చేయండి. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి అనుసరించండి. దాన్ని బట్టి మీరు ఏం చేయండి? ఈ ప్రేమ కలిగి అపేక్షించండి, ఆత్మీయ వరాలని గ్రహించండి. ఇక్కడ మనం చూసినట్లయితే అన్యజనుల్లో కూడా ఈ యొక్క ఆత్మ ఏ విధంగా ప్రవేశించిందో మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 44 నుంచి 46 వరకు ఉన్నటువంటి వచనాలు. పేతురు ఈ మాటలు ఇకను ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఏం చేస్తున్నాడంట? పేతురు గారు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అంటే పైన రాయబడినటువంటి మాటలు ఏంటయ్యి? దేవుడు ఆయనను 3వ దినమున అంటే 40 వచనం, 10వ అధ్యాయం 40 వచనం అపోస్తల కార్యాలు. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగాను నియమింపబడిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్షి మియ్యవలని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వసించు వాడెవడును వాడు ఆయన నామమును మూలముగా పాపక్షమాపణ పొందునని
ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. ఈ మాటలు చెప్పినప్పుడు పేతురు గారు ఈ మాటలు ఇంకను సెలవిచ్చుచుండగా అతని బోధ విన్న వారందరూ పరిశుద్ధాత్మ వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మా వలనే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనిరి. పరిశుద్ధాత్మ పొందారంట. ఇప్పుడు పేతురు గారు మాటలు విని ఆ వాక్కు ఏదైతే సత్యముని గురించి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మను పొందారు. పొందడమే కాకుండా వారు ఏం చేశారంట, దేవుని కనపరచుండగా అన్య భాషలతో విభ్రాంతి నొందిరంట. అన్య భాషలతోటి పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడగా చూచి విభ్రాంతి నొందిరి. ఏలనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఏ విధమైనటువంటి అన్య భాషలు? ఆయన చెప్పింది ఏంటి? దేవుని గురించినటువంటి సాక్ష్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేశాడు. మేము సాక్షిగా ఉన్నామన్నప్పుడు వారి దగ్గరికి ఏమొచ్చిందంటే వారు బాప్తిసం తీసుకోవాలా. ఆత్మ ఏం చేసిందంటే వారికి అన్య భాషలు ఇచ్చింది. ఆత్మీయ అన్య భాషలు వేరు. మనం చూసినట్లయితే ఆత్మతో సత్యముతో చెప్పినప్పుడు ఆ వచ్చే అన్య భాషలు వేరు. ఇప్పుడు ప్రత్యేకంగా లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని సంపాదించుకోండి అని చెప్పి అన్య భాషలు మాట్లాడటం వేరు. మనకి ఇక్కడ ప్రేమ కలగటానికే 14వ అధ్యాయాన్ని మన పౌలు గారు రాయటం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు.